వెల్కమ్ టు అలోవెరా హెయిర్ కేర్ రొటీన్. ఈరోజు ఈ వీడియోలో మనం అలోవెరా ఎలా అప్లై చేయాలి, అలోవెరా అప్లై చేయడం వల్ల యూజ్ ఏంటి, ఎందుకు అప్లై చేస్తాను ఇప్పుడు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తాన్ని చూడండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే చేత్తో ఒక లైక్ కొట్టేయండి. ఇంకేంటి కొట్టేసరిలా నేను చూశాను కానీ. సో అందరిలో అలోవెరా మొక్క ఖచ్చితంగా ఉంటుంది. మా ఇంటి దగ్గర కూడా ఉంది. కానీ ఇంత మంచి మొక్క ఇవి తీయాలంటే చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, మనం యూజువల్గా పెంచేది మన అవసరం కోసమే కదా. ఏవైనా కొంచెం మొత్తం తీసేయకుండా కొంచెం తీస్తే నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మామూలుగా అయితే ఎక్కువే పెరుగుతుంది అలోవెరా. దీనికి బాధపడవసరం లేదు. దీనికోసం అమ్మో ఇలా చేయాలి, అమ్మో అలా చేయాలి, మొక్కకి కాకపోతే చనిపోద్దని బాధే ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా బతికేస్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మీ హెయిర్ బట్టి మీరు ఎన్ని జంటలు కావాలనేది మీరు చూసుకోండి. మా అక్క హెయిర్ కొంచెం ఎక్కువ కాబట్టి మేమైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం. మీకు ఎంత అవసరం అనిపిస్తే అంత తీసుకోండి. ఎక్కువ తీసుకున్నా వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ మొక్కకు లేదనే బాధ, నెక్స్ట్ టైం అప్లై చేయడానికి కష్టం అవ్వచ్చు. సో ఇవి తీసుకున్నాక మంచిగా వాష్ చేయండి. బయట మొక్కల్ని పెంచుతాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాష్ చేయాలి. లేదంటే మనం మిక్సీలో వేసామనుకోండి, ఆ చెత్త కూడా మన తలపైకి మనమే కావాలని అప్లై చేసినట్లు అనిపిస్తుంది. సో వాష్ చేశాక కాసేపు అలా ఉంచిన తర్వాత వాటిని ఒక చాక్ తీసుకొని నీట్గా కట్ చేసేయండి. నేనైతే కొన్ని దగ్గర చూసాను, వాళ్ళు డైరెక్ట్గా కట్ చేసి మిక్సీలో వేసేవాళ్ళు. కానీ అలా కాకుండా మీద తొక్క అనేది ఖచ్చితంగా తీసేయండి. మనకి ఎందుకంటే జెల్ మాత్రమే చాలు కదా మనకు అప్లై చేయడానికి. మనం ఏమంత జుట్లు ఏం కాదులే, మనకి ఈ మాత్రం చాలు. సో మీది ఎక్కువ హెయిర్ మీరు ముందు నుండి అప్లై చేస్తున్నారు అనుకుంటే ఓకే, కానీ మేమైతే ఓన్లీ జెల్ మాత్రమే అప్లై చేస్తాము. మీద తొక్క మాత్రం నీట్గా తీయండి. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే జెల్ మొత్తం మీద తొక్కతోనే వచ్చేస్తుంది. అది మళ్ళీ తీయడం చాలా కష్టంగా ఉంటుంది. సైడ్ ఫస్ట్ కట్ చేశాక తర్వాత మీద కట్ చేయండి. ఇలా స్లైసెస్ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అలోవెరా అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. మనం డైరెక్ట్గా తీస్తే జెల్ అనేది లాస్ట్ కింద భాగంలో ఉండిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా స్లైసెస్ కట్ చేయడం వల్ల మనం 100%లో 99% జెల్ని అయితే ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ అనేది మధ్యలో వచ్చేస్తుంటది గ్రీన్ కలర్ లా. సో దాన్ని అయితే మీరు వచ్చేసినప్పుడల్లా తలకి అప్లై చేసేస్తుండండి. ఎందుకంటే అదే బెటర్, మనకు కావాల్సింది జెల్లే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. హెయిర్ చిన్నగా ఉంది, అలోవెరా కూడా చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీలో వేసి తలకు పట్టాలా అనిపిస్తుంది కదా. అలాంటి టైంలో ఏం చేయాలంటే డైరెక్ట్ గా అలోవెరాని తీసుకొని తలకు అప్లై చేసేయండి. ఏ ప్రాబ్లం ఉండదు. ఆ జెల్ కావాలి కదా మనకి, ఆ జెల్ అనేది ఆటోమేటిక్ గా చిన్న వాటిల నుండి అయితే ఫాస్ట్ గా వచ్చేస్తుంది కాబట్టి అసలు ప్రాబ్లమే ఉండదు. నా కేటగిరీలో కూడా కొంతమంది ఉంటారు అని నేను చెప్తున్నాను. లేదంటే మిక్సీ పడితే చాలా నీట్ గా ఉంటుంది. మనం ఆయిల్ తలకి పెట్టుకోకపోతే ఆయిల్ ఖచ్చితంగా యాడ్ చేయండి. ఇందులో మేమైతే కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసాం. మేము జనరల్ గా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ ఆయిల్ ని యాడ్ చేసాం. మీరు తలకి డైలీ ఏ ఆయిల్ అయితే అప్లై చేస్తారో దాన్ని యాడ్ చేయండి. లేదు మేము ఆయిల్ యాడ్ చేయమనుకుంటే కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి. లేదు ముందుగానే మీ తలకి పెట్టుకుంటే అసలు ఆయిల్ యాడ్ చేయని అవసరమే లేదు. సో చూసారు కదా ఫైనల్ గా మనకి జెల్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉంటే మనకి అప్లై చేయడానికి నీట్ గా ఉంటుంది. లైక్ ఆ కలబంద ఎక్కడైతే ఉంటుందో అది ముక్కలుగా ఉండిపోకుండా అంతా వాటర్ లా వస్తుంది. ఇంకా ముందు అప్లై చేసే ముందు ఇదే మీరు ఫస్ట్ టైం అప్లై చేయడం అయితే ఒకసారి టెస్ట్ చేయండి. మొత్తం వేసేసి తల మొత్తానికి అప్లై చేయకుండా ముందు కొంచెం టెస్ట్ చేయండి. లైక్ మీకు అప్లై చేసేటప్పుడు ఫేస్ మీద పడినా హ్యాండ్స్ మీద పడినా ఇచ్చింగ్ వస్తుందా లేదా అనేది. ఒకవేళ వస్తే డ్రాప్ అయిపోండి. ఎంత నేచురల్ నుండి వచ్చినా కొంతమందికి పడదు, అన్ని పడాలని రూల్ కూడా లేదు కదా. సో ఖచ్చితంగా అది చెక్ చేసుకొని అప్లై చేయండి. ఎవరు చెప్పిన మీకు పడుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. అలోవెరా యూజువల్లీ అందరికీ పడుతుంది. కొంచెం ఇచ్చింగ్ వస్తే పర్లేదు, మరీ ఎక్కువైతే తర్వాత కాన్సిక్వెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకొని అప్లై చేయండి. మన తలకి నీట్గా అప్లై చేయాలి అంటే మన ఫ్రెండ్స్ కానీ మన ఇంట్లో అమ్మ కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ మొత్తం ముందుకు వేయడం వల్ల మనకి అంతగా అప్లై చేసినట్టు అనిపించదు. ఇంకా హెయిర్ కూడా తాళ్ళలో అయిపోతుంది. దానివల్ల చిక్కులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మా జుట్టు మొత్తానికి నీట్గా అప్లై అవ్వాలి, ఇంకా చిక్కులు అవ్వకూడదు, సో డ్రెస్ మీద పడకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకుంటే వాళ్ళు నీట్గా అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం కూడా మిస్ కాకుండా
నాకైతే చాలా కష్టం అనిపించింది మొత్తం వేయడానికి. కానీ మెల్లిగా పద్దకన్నంతా పక్కన పెట్టి మా అక్క తలకైతే నీట్గా అప్లై చేశాను. ఇలా అప్లై చేయడం వల్ల మన తల మొత్తానికి అలోవెరా జెల్ అనేది పడుతుంది. సో స్మూత్నెస్ అనేది వస్తుంది. మేము ఇప్పుడు ఎందుకు అప్లై చేస్తున్నామంటే సంక్రాంతికి ఊరెళ్ళాము. ఊర్లో రకరకాల దగ్గర వాటర్లన్నీ తలకి స్నానం చేయడం వల్ల తల మొత్తం పాడైపోయింది. ఎక్కువ డాండ్రఫ్, అది చాలా చండాలంగా అనిపించింది. సో ఫైనల్ గా మనం దేవర కథ తెరాల్సింది అన్నట్లు అలోవెరాని అప్లై చేయడానికి టైం వచ్చేసింది అనుకొని ఇంకా అలోవెరా అయితే అప్లై చేయాల్సి వచ్చింది. సో ఇంకా పైన అయితే తల లోపలికి వెళ్ళాలని నేను డైరెక్ట్ గానే పంపేస్తున్నాను. సో మీకు ఎలా కంఫర్టబుల్ అనుకుంటే అలా అప్లై చేయండి. అలోవెరాని తలకు అప్లై చేయడం వల్ల మనకి డాండ్రఫ్ ఏదైనా ఉంటే అది రిమూవ్ అవుతుంది. తల మొత్తం రిలాక్స్ గా అనిపిస్తుంది. ఇంకా మనం ఈ కలబందని మన తలకి అప్లై చేయడం వల్ల ఇందులో ఉండే చల్లదనం మన తలకి ఇస్తుంది. సో సమ్మర్ సీజన్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి మనం మంత్లీ ట్వైస్ అప్లై చేసినా మన హెయిర్ అనేది చాలా రిలాక్స్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. తల కూడా చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది, కంఫర్ట్ గా ఉంటుంది. సో నేను చూపించిన విధంగా మీరు అలోవెరా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇలా చేయలేము అనుకుంటే మన బద్దకస్తులకు కూడా నేను ఒక ముందు ప్రాసెస్ చెప్పాను కదా, డైరెక్ట్ గా అప్లై చేయడం. నా కేటగిరీలో అప్లై చేయాలనుకున్న అలా కూడా అప్లై చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అలా కూడా మన ఇండివిజువల్ గా అప్లై చేయాలంటే అదే బెటరు. సో ఇలా నా వల్ల కావట్లేదని ఇంకా డైరెక్ట్ గా వేస్తున్నాను తలపైన. సో ఫైనల్ గా అయితే మనం కంప్లీట్ గా అప్లై చేసేసాం. అమ్మయ్య అయిపోయింది అనిపిస్తుంది. నేను మొత్తానికి మా అక్క తలకైతే నీట్ గా పెట్టేశాను. ఇప్పుడు మా అక్క చేతిలోనే ఉంది అది తలని ఎలా హ్యాండిల్ చేసుకోగలదు అనేది. సో అక్కడ మొత్తం కింద పడిపోతే చాలా చండాలంగా ఉంటుందని సైడ్కి వచ్చేసి ఆ వాటర్ మొత్తం పడేస్తున్నాం. ఎందుకంటే తల లోపలికి అప్లై చేయాలి కదా, అది పెట్టేటప్పుడు తల చాలా బరువుగా అనిపిస్తుంది. సో మీరైతే ఒక 1 అవర్ ఉంచండి. 1 అవర్ కష్టం అనుకుంటే ఒక 30 to 45 minutes ఉంచండి చాలు. మా అక్క హెయిర్కి కొంచెం ఎక్కువసేపే ఉంచాలి, ఆరాలి కాబట్టి. కొంచెం హెయిర్ అయితే తక్కువసేపు అయినా పర్లేదు, తొందరగా ఆరిపోతే మనం తలకు స్నానం చేసేయచ్చు. సో ఇలా సిగ అయితే పెట్టుకోవడం వల్ల మన అలోవెరా అప్లై చేస్తాం కదా, అది అంతా లోపలే ఉంటుంది ఆ జెల్ అంతా. సో ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉండడం వల్ల హెయిర్ అనేది అందులో ఉండే స్కాల్ప్ ఏదైనా ఉంటుందో అది పోవడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు కూడా ఇది ఎలా పెట్టాలో కూడా చూపించాను కదా, ఆ సెగని అలా పెట్టేసుకొని ట్రై చేయండి. చాలా నీట్ గా ఉంటుంది. అంటే మనకి కింద చుక్కలు పడడం కానీ అలాంటివి ఏవి జరగకుండా ఉండాలి అంటే ఇలా చేయండి. ఇంకా మీకు ఏ షాంపూ నచ్చితే, మీరు డైలీ ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూ, యూజువల్ గా ఒకటి యూజ్ చేసామనుకోండి, ఒక షాంపూ 1.5 అలా యూజ్ చేసి తలకి అప్లై చేసేయండి. అప్పుడు నీట్ గా ఉంటుంది, జుట్టు కూడా బాగా ఈడుతుంది. సో నేను ఏ వీడియో చేసినా ఫైనల్ గా వచ్చిన అవుట్కమ్ ఇంకా ఎక్స్పెరిమెంట్ లాగా చేసి మీకు చూపిస్తాను. ఆ తర్వాతే వీడియో పెడతాను కాబట్టి మీరు ఏ బాధ చింత లేకుండా తలకి అప్లై చేసుకోవచ్చు. ఇది 100% వర్క్ అవుతుంది. నేను 100% రిజల్ట్ వచ్చాక చెప్తాను. ఇన్ జనరల్ గా మేము డైలీ అప్లై చేస్తాం కాబట్టి నేను ధైర్యంగా మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదా హెయిర్ అనేది ఎంత షైనీనెస్ వచ్చిందో. సో ఈ అలోవెరా అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది. ఇంకా మన తలలో ఉండే స్కాల్ప్ మొత్తం పోతుంది. సో దీన్ని నేచురల్ గా వస్తుంది, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయక్కర్లేదు. ఇంకా ఎక్కడైనా కొనేసి తేవాలని భయం కూడా లేదు, మన ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటుంది కదా. సో అప్లై చేయండి, మనకి ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు భవిష్యత్తుని మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు, స్ట్రెస్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. హెయిర్ ఫాల్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, మనం కూడా హెల్దీగా ఉంటాం. మీకు ఎలా అనిపించిందో ఇది అప్లై చేశాక కామెంట్ చేయండి. ఇది వర్తి అనిపించిందా లేదా అన్వర్తి అనిపించిందా కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళు అప్లై చేయాలా వద్దనేది. సో ఫైనల్గా అయితే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మాకైతే వర్క్ అవుతుంది, మీకు అవుతుందా లేదా మీరు కామెంట్లో చెప్తేనే నాకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్.